మకర రాశి వారికి ఈ పేరు ఉన్న స్త్రీతో ప్రమాదం పొంచి ఉంది. ఆమె ఎవరో తెలుసుకోకపోతే జీవితం సర్వనాశనం అవుతుంది. మకర రాశికి చెందిన వారెవరైనా సరే మీరు ఎక్కడ ఉన్నా వెంటనే ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి. ఇది తెలుసుకోకపోతే మీ జీవితంలో కోలుకోలేని నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయగల, మీ సంతోషాన్ని చిన్నాభిన్నం చేయగల ఒక రహస్యమైన స్త్రీ గురించి తెలుసుకోబోతున్నాం. మీ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఆమె ఎవరో, ఆమె వల్ల కలిగే నష్టమేమిటో మరియు ఆ నష్టం నుంచి బయటపడడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోవాలి. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకొని మీ జీవితాన్ని సురక్షితం చేసుకోండి. జ్యోతిష శాస్త్రంలోని 12 రాశులలో 10వదైన మకర రాశి అత్యంత ప్రతిష్టమైన, క్రమశిక్షణ కలిగిన రాశిగా గుర్తింపు పొందింది. ఈ రాశికి అధిపతి శని భగవానుడు కావటం వల్ల వీరి జీవితం ప్రారంభంలో కొంత కష్టాలతో కూడుకున్నప్పటికీ చివరికి అఖండ విజయాలను అందుకుంటారు. మకర రాశి వారి స్వభావం గురించి చెప్పాలంటే వీరు చాలా ప్రయోజకరమైన వారు మరియు వాస్తవ ప్రపంచంలో బ్రతకడానికి ఇష్టపడతారు. అనవసరమైన ఊహల్లో విహరించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరు చేసే ప్రతి పనిలోనూ ఒక ఖచ్చితమైన ప్లాన్ ఉంటుంది. కష్టపడితేనే ఫలితం వస్తున్న సూత్రాన్ని వీరు బలంగా నమ్ముతారు. వీరిలో ఉండే ప్రధానమైన గుణం ఏమిటంటే ఎంతటి కష్టాన్నైనా ఊర్చుకొని లక్ష్యం వైపు నిలకడగా సాగిపోవడం. వీరు బయటకు చాలా గంభీరంగా, కఠినంగా కనిపిస్తున్నప్పటికీ అంతరంగాన మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. తమ కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వీరు పడే తపన అంతా ఇంత కాదు. మకర రాశి వారు సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. కానీ తాము మాట్లాడే ప్రతి మాటలోనూ ఎంతో అర్థం, లోతు ఉండేలా చూసుకుంటారు. వీరు ఒక వ్యక్తిని నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి ఎవరైనా నమ్మితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. స్నేహానికి, బంధాలకు వీరు ఇచ్చే విలువ చాలా ఎక్కువ. అయితే వీరు బాధ్యతలను నెత్తిమీద వేసుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. శని ప్రభావం వల్ల వీరిలో ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు విడిచిపెట్టిన పనులను కూడా వీరు పట్టుదలతో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ సహజంగానే ఉంటాయి. కానీ వీరు గర్వాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడరు. మకర రాశి వారి గుణగణాల విషయానికి వస్తే వీరు చాలా పొడవుగా ఉంటారు. ఆర్థికంగా స్థిరపడాలని కోరిక వీరిలో బలంగా ఉంటుంది. డబ్బును వృధా చేయడం వీరికి అస్సలు నచ్చదు. భవిష్యత్తు కోసం ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకుంటారు. వీరి ఆలోచన విధానం చాలా పాతకాలపు పద్ధతిలో ఉన్నట్లు అనిపించినా అందులో ఎంతో తెలివితేటలు ఉంటాయి. వీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి వెనకాడరు. నిరంతరం తమను తాము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరికి లోకజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషులను అంచనా వేయడంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి స్థిరత్వం అంటే చాలా ఇష్టం. అందుకే వీరు తరచుగా ఉద్యోగాలు లేదా వ్యాపారాలు మార్చడానికి ఇష్టపడరు. ఒకే చోట ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటారు. ఇక వీరి అదృష్టం ఏ వయసులో కలిసి వస్తుందనే విషయానికి వస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి చిన్న వయసులో కంటే మధ్య వయసులోనే అదృష్టం ఎక్కువగా పలకరిస్తుంది. శని భగవానుడు వీరిని పరీక్షించి ఆ తరువాతే మంచి ఫలితాలను ఇస్తారు. సాధారణంగా వీరికి 24 మరియు 25 సంవత్సరాల వయసులో కెరియర్ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. అయితే వీరి జీవితంలో అసలైన మలుపు మరియు అదృష్ట కాలం 33 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా 33, 35 మరియు 36 సంవత్సరాల వయసులో వీరు ఊహించని విధంగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. పాత అప్పుల నుండి విముక్తి పొందడం, సొంత ఇల్లు లేదా బండిని కొనుగోలు చేయడం వంటి మంచి విషయాలు ఈ వయసులో చోటు చేసుకుంటాయి. మకర రాశి వారికి 42 సంవత్సరాల వయసు అనేది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ వయసులో వీరు సమాజంలో అత్యున్నత గౌరవాన్ని, మంచి పదవులను అందుకుంటారు. శని ప్రభావం వల్ల వీరి సంపద నిలకడగా ఉంటుంది. అంటే ఒకేసారి ఆర్థికంగా సెటిల్ అయితే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. వీరు వృద్ధాప్యంలో చాలా సుఖంగా, ప్రశాంతంగా జీవిస్తారు. ఎందుకంటే వీరి కష్టమంతా యవ్వనంలోనే ముగుస్తుంది. ఫలితం మాత్రం జీవితాంతం అనుభవిస్తారు. అయితే ఈ మకర రాశి వారు ముఖ్యంగా ఎం, బి మరియు టి అనే అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం మీ భవిష్యత్తుకు ఎంతో మంచిది. ఈ పేర్లతో ఉన్న స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మీరు వారి ప్రవర్తనను చాలా పూర్తిగా పరిశీలించి గమనించాలి. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అందరూ చెడ్డవారు కాకపోయినా జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఈ అక్షరాల ప్రభావం కలిగిన వ్యక్తుల నుంచి అనుకోని సమస్యలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ హెచ్చరిక కేవలం మీ జాగ్రత్త కోసం మాత్రమే. వీరితో అతిగా స్నేహం చేయడం లేదా ప్రేమ వంటి బంధాల్లోకి వెళ్లడం అంత మంచిది కాదు. వీరితో మీరు ఎప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్లుగా కేవలం అవసరమైన వరకు
మాత్రమే పరిమితంగా మాట్లాడాలి. అంతకు మించి మీ పర్సనల్ విషయాలను పంచుకోవడానికి అస్సలు ప్రయత్నించవద్దు. వారికి మీ జీవితంలోకి లోతుగా ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. మకర రాశి వారి జాతకం ప్రకారం ఎం అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో, అంటే ఉదాహరణకు మానస, మాధవి, మౌనిక, మేఘన వంటి మహిళా పేర్లు గలవారితో మీ పర్సనల్ విషయాలను పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబానికి సంబంధించిన రహస్యాలను వారితో పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించడం చాలా అవసరం. వీరు పైకి ఎంతో స్నేహభావంతో చాలా సన్నిహితుల్లా కనిపించవచ్చు, కానీ మీరు మీ బలహీనతను లేదా రహస్యాలను వారితో పంచుకున్న మరుక్షణమే వారు మీ జీవితంలోకి ప్రవేశించడానికి మీరు ఒక పెద్ద అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఆ తర్వాత వారు ఈ విషయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య లేనిపోని అపార్థాలు సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ ఎం అక్షరం గల పేర్లు గల స్త్రీలు ముఖ్యంగా ఉద్యోగంలో లేదా సమాజంలో మీకు పోటీగా ఉన్నప్పుడు మీ పేరును దెబ్బతీయడానికి ప్లాన్ వేయవచ్చు. ఈ ప్రయత్నం చాలా క్లుప్తంగా ఉంటుంది. ఇతరులు అస్సలు అనుమానించకుండా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. అందుకే మీరు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఏ విషయాలు పంచుకోవాలో ఒక గీత గీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆఫీస్ విషయాలు, డబ్బు విషయాలు, కుటుంబ గొడవలు వంటి సున్నితమైన విషయాలను వీరి వద్ద అస్సలు మాట్లాడకపోవడమే మీకు మంచిది. మకర రాశి వారు సాధారణంగా తమ మనసులోని భావాలను దాచుకోలేరు, త్వరగా ఇతరులను నమ్ముతారు. కానీ ఈ గుణం ఎం అనే అక్షరాలతో పేర్లు ఉన్న కొంతమంది స్త్రీల విషయంలో మీకు మైనస్ కావచ్చు. వారు మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మానసికంగా లేదా ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా బి అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయాల్లో కూడా మకర రాశి వారు అలర్ట్గా ఉండాలి. అంటే ఉదాహరణకు భావన, భారతి, బిందు, భానుశ్రీ, భాగ్యలక్ష్మి వంటి పేర్లు ఉన్న వారితో పర్సనల్ రహస్యాలు పంచుకోవడం ఎంత ప్రమాదకరమో, డబ్బు సంబంధించిన విషయాలు మాట్లాడడం కూడా అంతే ప్రమాదకరం. మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారు మీకు సహాయం చేస్తామని చాలా ఆశగా ముందుకు రావచ్చు, లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగవచ్చు. అయితే ఎమోషన్స్ కి లోనే డబ్బు ఇవ్వడం లేదా వారి కోసం బ్యాంకుల్లో షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే భవిష్యత్తులో మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. బి అక్షరం పేరు గల స్త్రీలు చాలా ఆకర్షణీయమైన మాటలతో మిమ్మల్ని సులభంగా ఒప్పించగలరు. వారి మాటల మాయాజాలంలో పడి మీరు భారీ ఆర్థిక నష్టాలను చవి చూడవలసి వస్తుంది. ఒకసారి డబ్బు వారి చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. షూరిటీ సంతకం పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవడమే. దీనివల్ల మీ ఆర్థిక భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. కాబట్టి వీరితో డబ్బు విషయాలలో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. ఎంత మంచి స్నేహితులైనా, బంధువులైనా సరే డబ్బు విషయాల్లో నో చెప్పడానికి అస్సలు వెనకాడకూడదు. ఈ విషయంలో మీ సున్నిత మనసు మీకు హాని కలిగించకుండా చూసుకోవాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి అందరికీ తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే వీరు మీ బలహీనతలను తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఆయుధాల్లా ఉపయోగించుకుంటారు. ఈ బి అనే అక్షరంతో పేరు గల స్త్రీలు తరచుగా మీ ప్రతి మంచి ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపడం లేదా విమర్శించడం చేస్తూ ఉంటారు. తద్వారా మీ ఆత్మవిశ్వాసం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. మీరు వారిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించినప్పుడు వారి ఇతరుల ముందు మిమ్మల్ని చెడ్డవారిలా చూపించడానికి ప్రయత్నించవచ్చు. అందుకే వారితో అనవసరమైన చర్చలు, వాదనలు పెట్టుకోకుండా మౌనంగా దూరం పాటించడం ఉత్తమమైన మార్గం. ఇక టీ అక్షరంతో పేరు మొదలయ్యే వారి విషయంలో మకర రాశి వారు, ముఖ్యంగా పురుషులు, మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉదాహరణకు తనుజ, త్రివేణి, తులసి, తేజస్విని, తారా వంటి పేర్లు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబరుచుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పనిచేసే చోట, వ్యాపారాల్లో కస్టమర్లుగా లేదా కొత్త పరిచయాల రూపంలో వీరు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. వీరి ఆకర్షణకు లోనయ్యారంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా తప్పుడు సంబంధాల వైపు మిమ్మల్ని లాగే ప్రయత్నం జరగవచ్చు. ఈ అక్షరం పేరు గల స్త్రీలు పెళ్ళైన వారే ఉండి కూడా మిమ్మల్ని ఒక ప్రమాదంలోకి లాగడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలను మంటగలపడమే కాకుండా మీ ఆనందమైన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. మకర రాశి వారు ఎమోషన్స్ కి త్వరగా లోనయ్యే స్వభావం కలవారు కాబట్టి టీ అక్షరంతో పేరు గల స్త్రీలు తమ డ్రామాలతో మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేయగలరు. ఈ విధమైన సంబంధాల వల్ల మీరు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా
కూలుకోలేని నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. కాబట్టి వీరితో వ్యవహరించేటప్పుడు మీ మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన సాన్నిహిత్యాన్ని, ఒంటరిగా కలవడాన్ని పూర్తిగా నివారించాలి. కేవలం ప్రొఫెషనల్ సంబంధాలను మాత్రమే కొనసాగించాలి. వీరితో అతిగా చనువు తీసుకోవడం లేదా పర్సనల్ విషయాలు మాట్లాడడం మీ భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం. మీ వైవాహిక జీవితం, కుటుంబ బంధాలు బలంగా ఉంటేనే మీరు జీవితంలో స్థిరంగా ఉండగలరు. అందుకే ఇటువంటి ఆకర్షణలకు దూరంగా ఉండటం మకర రాశి పురుషులకు అత్యంత అవసరం. ఈ విధంగా ఈ 3 అక్షరాలతో ఎం, బి, టి పేరు మొదలయ్యే స్త్రీల విషయాల్లో మకర రాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ ఒక అదృష్టమైన గోడను నిర్మించుకోవాలి. ఈ గోడ వారి పర్సనల్ విషయాలను, ఆర్థిక భద్రతను మరియు కుటుంబ పరువును కాపాడుతుంది. మీరు వారిని శత్రువులా చూడవలసిన అవసరం లేదు, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి చక్రానికి ఈ అక్షరాల ప్రభావం కలిగిన స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాకుండా వారి పర్సనల్ స్వార్థం లేదా బలహీనతల వల్ల మీకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వారి నుంచి సురక్షితమైన దూరం పాటించడం మకర రాశి వారికి చాలా ముఖ్యం. మీరు కేవలం ఆఫీస్ పరమైన లేదా సామాజిక మర్యాదలకు మాత్రమే కట్టుబడి ఉండాలి. వారికి మీ బలహీనతలు, కలలు, ప్లాన్ ఏవీ తెలియకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటిని వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారందరూ చెడ్డవారని దీని అర్థం కాదు. మీ కుటుంబ సభ్యులలో లేదా మీ మంచి కోరుకునే ఆప్తులలో ఈ పేరు గలవారు ఉంటే వారిని అనుమానించవలసిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో లేదా ఎవరి ప్రవర్తన పట్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయంలోనే మీరు జాగ్రత్తలు పాటించాలి. ఈ హెచ్చరికలు కేవలం మీకు తెలియని, కొత్తగా పరిచయమైన లేదా మీ పట్ల అసాధారణమైన ఆసక్తి చూపే వారికి మాత్రమే వర్తిస్తాయి. వారిని నిందించడం లేదా వారితో గొడవ పడటం సరైన పద్ధతి కాదు. అటువంటి పనులు మీకు మరింత సమస్యలను సృష్టించవచ్చు. బదులుగా మీరు వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి మాటను, ప్రతి పనిని 1-2 సార్లు ఆలోచించి చేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల వచ్చే ఫలితాల గురించి ఆలోచించి తీసుకోవాలి. మీ పర్సనల్ విషయాలను బయట పెట్టకుండా, మీ మనసులోని ఆలోచనలను ఇతరులకు తెలియజేయకుండా సైలెంట్గా ఉండటం కొన్ని సందర్భాలలో ఉత్తమమైన రక్షణ కవచం. ఎప్పుడైనా సరే మీరు సులభంగా మోసపోకుండా ఉండాలంటే మీ మనసు చెప్పే మాట వినడం నేర్చుకోవాలి. మీ మనసులోని ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ వ్యక్తి పట్ల మరింత అలర్ట్గా ఉండాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా మకర రాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకునే ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు జీవితంలో సంతోషంగా, సురక్షితంగా ఉండాలంటే మీరు చేయవలసిన అతిపెద్ద పని ఏమిటంటే మీ పర్సనల్ జీవితాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుకోవడం. మీ బలాలు, బలహీనతలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ గొడవలు ఇవన్నీ మీ వరకే పరిమితం కావాలి. ఈ జాగ్రత్తలు మీకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ 3 అక్షరాల స్త్రీల గురించి జాగ్రత్తగా తెలుసుకోవడం అంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మీరు అజాగ్రత్తగా ఉండకుండా తెలివితో వ్యవహరించడం అని అర్థం. మీ జీవితాన్ని మీరే ప్రతిష్టంగా నిర్మించుకోవాలి. ఇతరులు దాన్ని కూల్చే అవకాశం ఇవ్వకూడదు. ఎల్లప్పుడూ ధైర్యంగా, వివేకంతో వ్యవహరించండి. నిజానికి మకర రాశి వారు శని భగవానుడి అనుగ్రహం పొందినవారు కాబట్టి మీకు సహజంగానే ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ 3 అక్షరాలతో ఎం, బి, టి పేర్లు మొదలైన స్త్రీలు కొత్తగా మీ పరిచయంలోకి వచ్చినప్పుడు మీ ఓర్పును వారు బలహీనతగా భావించే ప్రమాదం ఉంది. మీరు అందరినీ మీలాగే మంచివారు అనుకుంటారు, కానీ లోకంలో అందరూ ఒకేలా ఉండరు. ముఖ్యంగా ఈ అక్షరాల ప్రభావం మీ రాశికి కొన్ని గ్రహస్థితుల వల్ల ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను, గతంలో వారు ఎలా ఉండేవారో ఒకసారి గమనించండి. వారి ఆకర్షణకు లోబడిపోయి మీ జీవితాశయాలను పక్కన పెట్టకండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఇటువంటి చిన్న పొరపాటు వల్ల క్షణాల్లో మంటగలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి పురుషులు తమ బాధ్యతలను గుర్తించి తమ కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ముందడుగులు వేయాలి. అదే విధంగా మకర రాశి స్త్రీలు కూడా తమ చుట్టూ ఉన్న ఎం, బి, టి అక్షరాల స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండి తమ ఇంటి గుట్టు బయటపడకుండా చూసుకోవాలి. ప్రకృతిలో ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మీ రాశికి సరిపడనప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ జ్యోతిష శాస్త్ర విశ్లేషణలకు మాత్రమే. కాబట్టి మీ వివేకాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని, మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలని ఆ దైవాన్ని మనసారా కోరుకుంటున్నాను.
మీ జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష. ఎప్పుడు అలర్ట్గా ఉండండి. విజయం మీదే. ఈ సమాచారాన్ని మీరు శ్రద్ధగా పాటించి మీ జీవితాన్ని బాగు చేసుకుంటారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం